ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మద్యం విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేలా కీలక అడుగులు వేస్తోంది. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోకి తిరిగి 87 ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో వీటి ధరలు అధికంగా ఉండడంతో అమ్మకాలు కేవలం 20%కే పరిమితమయ్యాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ధరలను నియంత్రించడంతో వీటి విక్రయాలు 74%కి పెరిగాయి. రానున్న న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని మరో 50 బ్రాండ్ల ధరలకు కంపెనీలు తగ్గించాయి. మిగిలిన బ్రాండ్ల ధరలను కూడా వీలైనంత త్వరగా తగ్గించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు ప్రభుత్వం సాంకేతికతను ఆశ్రయిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ప్రతి మద్యం సీసాపై లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ముద్రించాలని నిర్ణయించింది. ప్రతి సీసాపై ఉండే QR కోడ్ను మొబైల్ యాప్ ద్వారా స్కాన్ చేసి ఆ మద్యం నాణ్యతను వినియోగదారులే స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు. సీసాపై బ్రాండ్ పేరు, తయారీ తేదీతో పాటు ప్రత్యేక నెంబర్ ఉండడం వల్ల నకిలీ మద్యం చలామణికి అడ్డుకట్టపడనుంది. మొన్నటిలా నకిలీ మద్యం నిల్వలో బయటపడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వినియోగదారుల్లో ఈ కొత్త విధానంపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షలో స్పష్టం చేశారు.